అరే ఆగురు ఇప్పుడు ఏమైంది ఇంకా. సో గైస్ ఇప్పుడు మేము పానీపూరి ఛాలెంజ్ ఇప్పుడు పానీపూరి ఛాలెంజ్ ఎట్లుంటుంది తెలుసా? అవు మేడం చెప్పన్నా. ఇగో 5 చుట్లు తిరిగా దేవుని దండం పెడతా చూసిన 5 చుట్లు అట్లా తిరిగి ఇట్లా వడుచుకొని గట్టగా ఇట్లా వడుచుకొని ఇది పెట్టుకొని తిని మళ్ళీ తిరగాలి. ఓకే నౌ స్టార్ట్ కమ్ ఆన్. లేవు కళ్ళు తిరిగాయి లేవు. ఛాలెంజ్ చేయాలి. పానీపూరి కావాలి తినాలంటే ఛాలెంజ్ చేయాలి. ఛాలెంజ్ 1 2 3 స్టార్ట్. 1 2 3 కమ్ ఆన్. వెళ్ళ గిట్టు వీడియోలో పడద్దు ఇక మళ్ళీ కథ మంది అయిపోయింది. కమాన్ మళ్ళీ ఉల్టా 10 సార్లు తిరగాలి. 10 సార్లు తిరగాలి. తిరుగుతలే దెంగ ఇళ్ళకి అవసరం లేదు. ఒక్కటి కూడా తిరుగు గట్టిగా తిరగాలి. ఇగోరా పొడ ఇగోరా మింగురా హిందీ తేదిట్రా మళ్ళా ముక్క వేసుకోరా మళ్ళా ఏమనిపిస్తుంది? కళ్ళు తిరుగుతున్నాయట. నేనైతే ఒక్కడు కూడా ముట్టుకోలే. నాకైతే నచ్చది పానీపూరి అంటేనే నచ్చదు. కానీ ఏదో అసలు ముట్టుకోలే మళ్ళీ ఇక్కడనే తిరగాలి. ఇట్లా ఇట్లా చిన్న వరకు ఇక్కడ వీడ తిరుగు ఉల్టా గట్టిగా తిరగాలి. గట్టిగా దొంగతనం చేయొద్దు. దొంగతనం చేస్తే తిరుగు ఎడమపురి గిట్టు బల్లాల మీద పడారు. తిరుగుతలే తిరుగు ఈ తినడానికైతే మంచిగా వాళ్ళు తినరు. ఊసగొట్టకు జరుగు మళ్ళా ఇప్పుడు ఒక్కరికి ఒక్కసారి అర్థం కాదు. కానీ ఫస్ట్ నీకు ఛాలెంజ్ ఇస్తున్నా. 15 సార్లు రౌండ్ తిరిగితే పానీపూరి నీకు నేను ఇస్తా. ఓకే 1 2 3 స్టార్ట్. తిరుగు గట్టిగా తిరగాలి. తిరగాలి. తిరగకపోతే పానీపూరి బంద్ ఇయ్యాలి. తిరుగు తిరుగు ఏమే కనిపించలేదా కళ్ళు? అంటే నడవదిడా. ఇది ఇల్లు కాదు, ఇది నడువు. అదే తినకు కానీ ఇప్పుడు పానీపూరి ఎట్లా రే తక్కరా ఇరగొడతావు. నువ్వు కూర్చో పానీపూరి ఎత్తున్నా.